సుధాకరా చూసావా, అతి మంచితనం ఎంత పని చేసిందో. పట్టుబడ్డ కేదారగుప్తుని చంపకుండా తనని తన పరివారాన్ని బంధించి తీసుకువచ్చాను. ఈ హఠయోగి నమ్మించి మంచివాడుగా నటించి వారిలో సత్ప్రవర్తన తీసుకువస్తానని నమ్మబలికాడు. కాని జరిగింది ఏమిటి? ఆ కేదారగుప్తుడి కుటుంబంతో పాటుగా తాను ఇక్కడ నుంచి ఉడాయించాడు. వాళ్ళు దొరికితే నరికి పోగులు పెట్టి ఉప్పు పాతర పెట్టాలన్నంత కోపంగా ఉంది. వారిని వెతికి తీసుకురావలసిందిగా సమర్థులైన వారిని పంపాను. కానీ లాభం లేకపోయింది. ఒకరోజు కొలువు తీరి ఉండగా నలుగురు చెంచులు నా వద్దకు వచ్చారు. దొరా, మీతో మేము రహస్యంగా మాట్లాడాలి. మన మాటలు ఎవరూ వినకూడదు. మీరు ఆ అవకాశం కల్పించవలసినదిగా వారు కోరారు. వారు కోరిన విధంగానే నేను వారికి ప్రత్యేక సమయం కేటాయించాను. మీ చెరసాలలో బంధించబడ్డ కొంతమంది పారిపోయారని మాకు తెలిసింది. వారిని మీకు అప్పగిస్తే మీరు ఇచ్చు బహుమానమేమిటో మాకు చెప్పగలరా అన్నారు. ధర్మము అనుసరించి మీరేదడిగినా ఇస్తాను అని అన్నాను. పారిపోయిన వారిలో దోషి ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి ప్రభు అన్నారు. ఆ మాట వింటూనే నాకు అనుమానం కలిగింది. వచ్చినది చెంచులు కారని మారువేషంలో వచ్చిన రాజదంపతులని నాకు అనిపించింది. పారిపోయిన వాళ్ళంతా నేరస్తులే, శిక్షార్హులే. వారిలో ముఖ్యంగా కేదారగుప్తుడు రాజైనందున అభిమానంతో నాకు బందీగా ఉండలేక తప్పించుకోవడానికి యోగిని ప్రోత్సహించి ఉంటాడని నా అభిప్రాయం. దానికి మీరు ఏమంటారు అన్నాను. మీరు అలా అభిప్రాయపడటంలో న్యాయముంది, కాదనడం లేదు. కాని మునీంద్రుడు కాలజ్ఞాని. ఒకరు దుర్బోధ చేసినంత మాత్రాన ప్రభువులు వినవచ్చా? రాజా, అసలు ఈ ప్రణాళికకు మూలపురుషుడు ఆ హఠయోగే. వాని మాటలు నమ్మి ఈ రాజదంపతులు వెళ్లడం వారి తప్పు. కేదారగుప్తుడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో మిమ్ము శరణు కోరితే మీరు మన్నించగలరా ప్రభు అన్నారు. పశ్చాత్తాపంతో వచ్చిన వారిని క్షమించడం మానవత్వం అవుతుంది. కానీ వారిని తిరిగి నమ్మటం ఎలా అన్నాను. వెనువెంటనే తన మారు రూపాన్ని తీసివేసి నన్ను మన్నించండి విజయశేఖర మహారాజా అని కాళ్ల మీద పడుతూ, నేనే కేదారగుప్తుడను, అపరాధం జరిగింది. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది, నన్ను మన్నించండి మహారాజా అని కాళ్ల మీద పడ్డాడు. వారిని మనసారా క్షమించి నా బాహువుల్లో బంధిస్తూ, నీవింతగా లోబడినప్పుడు నిన్ను నావానిగా గౌరవించుకోకుండా ఉంటానా? ఇలా వచ్చి ఇక్కడ నా సరసన కూర్చోమని మర్యాద చేస్తూ, అసలు ఈ మారువేషంతో మీకు పనేమిటి అని అడిగాను. దానికతడు సిగ్గుపడుతూ, నేనిప్పుడు ప్రజల దృష్టిలో నేరస్తుడిని, నాలో కలిగిన మార్పు వారికి తెలియదు కదా. రాజసేవకులు వారి ధర్మము ప్రకారం నేను కనపడగానే నన్ను అవమానపరిచి దూషణ చేస్తారు. ఇటువంటి మారు వేషములో వస్తే భద్రత ఉంటుందని తలచి నేను నా భార్యతో పాటు మరో ఇద్దరు ఆ గూడెం వాసులు కలిసి చెంచు వేషంలో వచ్చి మిమ్మల్ని కలిశాను అనగానే రాణి రత్నప్రభను సగౌరవంగా ఆహ్వానిస్తూ, ఇంతకీ హఠయోగి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అన్నాను. ఆ యోగి ఉండే చోటు మాకు తెలియదని సమాధానమిచ్చారు కేదారగుప్తునితో పాటు వచ్చిన మరో ఇద్దరు చెంచులు. కేదారగుప్తుడు, నేను మరికొంతమంది సహచరులతో ఈ కపట సన్యాసి జాడ కోసం వెతకని చోటు లేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నాం. కానీ మాకు అతని జాడ తెలియలేదు సుధాకర అని రాజకుమారునికి కావలసిన సమాచారమంతా ఇచ్చాడు. విజయశేఖర మహారాజా, మీ వలన నా రెండవ ప్రశ్నకు సమాధానం దొరికింది. మీ మేలు నేను మరిచిపోలేనిది. ఇక మూడవ ప్రశ్నకు సమాధానం దొరకవలసి ఉన్నది. దీని సమాధానం రజత నగరంలో ఉంది. అది ఎక్కడో ఏమిటో, దానిని ఎలా చేరుకోవాలో తెలియవలసి ఉన్నది అన్నాడు సుధాకరుడు. దానికి విజయశేఖరుడు సమాధానం చెప్పలేదు. కాని అక్కడే ఉన్న వృద్ధ మంత్రి నోరు తెరిచి, రజత నగరం ఎక్కడ ఉందో నాకు తెలియదు, కాని దానికి ఒక ఉపాయం ఉన్నది, చెప్పగలను అన్నాడు. చెప్పండి మంత్రి వర్య అన్నాడు సుధాకరుడు. ఇక్కడ నుంచి 150 యోజనముల దూరంలో పెనుగుట్టల కొండ ఉంది. దానిమీద పాముల పడక మడుగులో నాగుమల్లె పొద ఉంది. దానికి తూర్పున 10 బారల దూరంలో మంత్రాల మర్రి ఉంది. దానికి పడమరలో భూమిలోకి చొచ్చుకున్న మర్రి ఊడ పక్కన శిలావేదిక ఒకటి ఉంది. దానిమీద కూర్చుని తపస్సు చేసే వ్యక్తిని అడిగితే రజత నగర వివరాలు తెలుస్తాయి అన్నాడు.
విజయశేఖరుడు సుధాకరుని పట్టుకుని, మన వృద్ధమంత్రి చెప్పిన సమాచారంతో నువ్వు వెళ్ళుట బహు కష్టం. కాని దైవం అనుగ్రహిస్తాడు. నీవు తలపెట్టిన పని కార్యోన్ముఖుడివై సాధిస్తావు అంటూ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు విజయశేఖరుడు. కావలసిన ధనము, కావలసిన పరిచారకులను తీసుకుని పోయి విజయంతో రమ్మని దీవిస్తాడు. మీ దీవెనలే నాకు 10,000, నాకు పరివారం అవసరం లేదు. కొద్దిపాటి ధనం చేకూర్చండి. వృద్ధమంత్రి చెప్పిన దారిలో పోయి వచ్చెదనని చెప్పాడు సుధాకరుడు. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.